యవ్వన కాలంలో ఏం పడమంటున్నాడు? ఎంజాయ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఎంజాయ్. సెల్ ఫోన్ ఎంజాయ్, లవ్ ఎంజాయ్, డ్రగ్స్ ఎంజాయ్, ఏదైనా ఎంజాయ్ చేయి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యవ్వనముగా ఉండడం అనేది ఆశీర్వాదకరం అంటుంది. యవ్వనముగా ఉండడమే ఆశీర్వాదం. కొంతమంది చూడండి, మన ఏజ్ పెరుగుతున్న ముసలోళ్ళు ఎవరు, ఏజ్ పెరుగుతుంటుంది కానీ వాళ్ళ యొక్క విధానాలు తెలియవు, వాళ్ళ ఆలోచనలు తెలియవు. కొంతమంది చిన్నప్పుడే ముసలోళ్ళు అయిపోతారు. చిన్నప్పుడే ముసలోళ్ళు అయిపోవడం అంటే వాళ్ళ ఆలోచన ఎదగదు, వాళ్ళ క్రియలు ఎదగవు, ఏమీ ఎదగవు. అదే 12వ అధ్యాయంలో ఉంటుంది, 3వ వచనంలో ఉంటుంది, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, వినని వారు కొద్ది మంది ఒకట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఎందురు. ఎవరల్లో ఏ ఆశీర్వాదాన్ని అయితే తీసుకోలేకపోతున్నారో వాళ్ళు. ఈరోజు ఒక కూతురుగా, ఒక కొడుకుగా నీ ఇంటిలో నీ తల్లిదండ్రులతో ఎంజాయ్ చేస్తున్నావా? నీ కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నావా? నీ చదువుతో ఎంజాయ్ చేస్తున్నావా? నీ ఉద్యోగంతో ఎంజాయ్ చేస్తున్నావా? నీకున్న పరిస్థితులతో ఎంజాయ్ చేస్తున్నావా? లేదో లేనిపోని అన్ని తెచ్చుకుని, లేనిపోని విషయాలన్నీ నీ దగ్గర పెట్టుకుని యు ఆర్ ఎంజాయింగ్ సీక్రెట్లీ. ఏమంటున్నాను? సీక్రెట్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి? సీక్రెట్గా. ఆయన అంటున్నాడు,